లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను వెబ్స్టర్తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లాండ్లో 18 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బార్డర్ 17 సార్లు తన పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బార్డర్ ఆల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ 575 పరుగులతో ఉండేది. తాజా ఇన్నింగ్స్తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.